అరే ఇప్పుడే మా వాళ్ళు వార్త పట్టుకొచ్చిర్రు ఆ శబ్దం అనుకున్న మర్చిపోయినా అదైతే ఒక్కసారి చూసేద్దాం పారు. అసలే నిప్పుల పడ్డ ఉప్పు లెక్క చిటపట అంటున్నది. ఏదో పెదవాన్సులు చెప్పిండ్రు కాబట్టి జగిత్యాల పంచాయతీ సల్లబడ్డది. కానీ అంతల్నేగో ఆఫీసర్లు కూడా జీవన్ రెడ్డి సారు నారాజ్ అయ్యేటట్టు చేస్తున్నారట. ఇక చూడరు ఏమైందో. అంటే దీనికి నిబంధన 3 రోజులు 4 రోజులు ఉన్నది కదా, ఇవాళ కంటే ఫ్లెక్సిబుల్ తీసేస్తారే. అధికారులు నేను చైర్మన్ కంప్లైంట్ చేసిన, నాకు అధికారులు వాళ్ళే ఉంటుండ్రు, ఇదో టీపీ తీసేయమన్నదంట. ఉత్త పుణ్యానికే ఫ్లెక్సీలు వీక్ పారేస్తున్నారు. గాంత నాదానైనవా అన్నట్టే కోపానికి వచ్చిండు సారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే జగిత్యాల 8వ వార్డులున్న బేడ బుడగ జంగాల కాలనీల బోనాల పండుగ చేసిర్రాట. జీవన్ రెడ్డి సారును పిలిచిండ్రాట. సార్ వస్తున్నాడని ఏక్సే ఏకు ఫ్లెక్సీ కొట్టించిండ్రాట. సార్ వచ్చేటప్పుడు కనిపించేటట్టు ఘనంగా కట్టిండ్రాట. అయితే ఫ్లెక్సీ ఇట్లా కట్టినరో లేదో అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేసిండ్రాట. ఆగో ఇది ఎక్కడి కథరో, ఇప్పుడైతే కట్టినరో లేదో అప్పుడే వీకి పారేసిండ్రు. ఏం పద్ధతి అయ్యా అని ఆఫీసర్లకు ఫోన్ కొట్టి గట్టిగానే కోపానికి వచ్చిండు సారు. సార్ వెనక వచ్చిన కార్యకర్తలు కూడా మున్సిపాలిటీ వాళ్ళతో లొల్లికి దిగిండ్రు. జగిత్యాలలో ఉండనిస్తారా ఎల్లగొడతారా అని జీవన్ రెడ్డి సారు గట్టిగానే ఆర్చుకున్నాడట. ఇగిదిట్లుంటే మొన్ననే కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చెప్పకుండా చేయకుండా చెయ్యి పార్టీల షరీఫ్ చేసుకున్నారని పంచాయతీ మోపు చేసిండు కదా సారు. గా పంచాయతీ ఒడిచినా ఇంకా ఇద్దరి నడమ నివురు కప్పిన నిప్పోలే ఉన్నదనుకుంటారట చాలా మంది. ఫ్లెక్సీల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో లేకపోవడంతోనే మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి ఇచ్చిండ్రని ప్రచారం అవుతున్నదట. మరిగా ఆ ఫ్లెక్సీ కిరికిరి ఎక్కడి దాకా పోతుందో ఏమో అనుకుంటారట ఇప్పుడు జగిత్యాల పబ్లిక్.